రైట్, జూపూడి గారు మీరేమంటారు? సంక్షిప్తంగా దీని మీద చెబితే మిగతా అంశాల్లోకి వెళదాం. గుడ్ మార్నింగ్. నమస్కారం కేసర్ గారు, మీకు, సాక్షి ప్రేక్షకులకి, మిత్రులు వెంకటేష్ గారికి. మీరు లేపినటువంటి ఒక ప్రశ్న, భారత రాజ్యాంగం మూలాలని మనం జాగ్రత్తగా పరిశీలించి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు లేదని ఒక అంశం. ఇది ఫండమెంటల్ క్వశ్చన్. గత ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రైవేటుతో పోటీ పడలేకపోతున్నాయి. కాబట్టి ప్యారలల్గా ఉండాల్సినటువంటి ప్రైవేటు ప్రభుత్వ రంగాలు రెండు కూడా పోటీ పడే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విద్యలో, వైద్యంలో ఆయన ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చేశాడు. అంటే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి అన్నిటినీ మ్యాక్సిమం యూటిలైజేషన్లో తీసుకురావడం కోసం ఫండింగ్ ఇచ్చి వైద్యం మీద జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్లో వచ్చేసే నాడు నేడు కానివ్వండి, అదేవిధంగా ఆ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియాన్ని ఇంట్రడ్యూస్ చేయడం కానివ్వండి, బైజూస్ అనే ఒక కాంటెంట్ని తీసుకుపెట్టడం కానివ్వండి, ఇవన్నీ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అద్భుతంగా నడపగలదు అనే ఒక సంకేతాన్ని చూపించాడు. కానీ దురదృష్టం, ఇప్పుడు ఒక అంశం మీరు తీసుకొస్తున్నది, అక్కడ మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ వాడికి అప్పచెప్పిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చేశాడో ఇక్కడ తెలంగాణలో ఎగ్జాక్ట్గా రేవంత్ రెడ్డి గారు ప్రైవేటు సరిగా లేకపోతే మేము తీసుకొని నడుపుతాం. ఎస్, ఇదే కదా చేయాల్సింది. గతంలో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు నేషనలైజేషన్, లేకపోతే ప్రస్తుతం ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు మొట్టమొదటి 52 తర్వాత సంస్థానాధీశులుగా ఉన్నటువంటి వాళ్ళ మొత్తాన్ని కూడా ప్రభుత్వమే తీసుకొని నడిపినటువంటి వ్యవస్థ. అంటే ప్రభుత్వం అనేది దాన్ని ఏదో మనం సెకండరీ లాగా, లేకపోతే ఇది చేయలేదు అలాగా చేయబాకండి. నా ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మోడలు ఒక రెవల్యూషనరీ మోడలు ఈ దేశంలో. పీపీపీ అనేది చేతులు ఎత్తేయటం. ఇలా వెంకటేష్ గారు చెప్పాడు, స్కూల్స్లో కూడా వైద్యంలో మీరు చేతులు ఎత్తేసి పీపీపీ మోడల్కి ఇచ్చారు, రేపు విద్యలో కూడా చేస్తారా? నాకు ఇంకొక అంశం, కేసీఆర్ గారు, మీరు మీ సీనియర్ జర్నలిస్ట్ మీ ముందు పెట్టచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఒకళ్ళు నిజంగా ప్రభుత్వం అన్నిటికీ చేతులు ఎత్తేసే పని అయితే రేపు అసెంబ్లీని కూడా పీపీపీ మోడల్ నడుపుతారా? అట్లని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నా ఉద్దేశం సార్, ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఎల్ఎన్టీది పీపీపీ మోడల్లో ఆల్మోస్ట్ తీసుకొచ్చారు. అది ఫెయిల్ అయినట్లే కదా. ఒక రకంగా ఫెయిల్ అయితే మళ్ళీ ప్రభుత్వమే ఆ భారం అంతా, రుణం 13,000 కోట్లు, ఇవన్నీ భారం. ఇది మరి నష్టం అని చెప్పి టీఆర్ఎస్ వాదన. ఇక్కడ నా యాంగిల్ ఏమంటే, నా ప్రశ్న ఏమంటే, ఈ మొదట్లోనే గవర్నమెంటే టేకప్ చేయగలిగి ఉంటే మెట్రోకి ఈ సమస్య వచ్చి ఉండేది కాదు కదా. లేదు, ఎల్ఎన్టీ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసుకోవటం, ఇంకోటో వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. ఇక్కడ నా ప్రశ్న ఏమంటే, పీపీపీ కింద ఎందుకు మార్చాలి? ప్రభుత్వమే చేపడుతున్నటువంటి మెడికల్ కాలేజీలు, దీనివల్ల ఎల్ఎన్టీ అనుభవం రీత్యా చూస్తే వచ్చే లాభాలు వస్తాయి, కొద్దిగా లాభాలు వస్తాయని చంద్రబాబు గారే చెబుతున్నారు. లాభాలు వస్తే తీసుకుంటాయి ఈ ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తే అని. మరి ఆ లాభాలు రాలేదనుకోండి, అప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాల్సి వస్తా లేదా, అప్పుడు అది భారం అవుతుందా కాదా అన్నదే నా ప్రశ్న. అంటే సార్, పీపీపీ మోడల్లో నీకు రోడ్లు వేసినంత ఈజీగా పబ్లిక్ తోటి సంబంధించినటువంటి అంశం కాదండి. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేకపోతే వ్యవసాయం కానీ. దెర్ ఆర్ సర్టన్ ఇష్యూస్, సర్టన్ సెక్టర్స్ వే గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎ లీడ్. గవర్నమెంట్ లీడ్ తీసుకోకుండా చేతులు ఎత్తేస్తే మీరు అన్నట్టుగా నెక్స్ట్ ఫేజ్లో ఏం జరుగుతుందంటే, మళ్ళా ఈ లాభ నష్టాలు ప్రైవేట్ వాడు తీసుకొచ్చి ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా నిర్వహించి తప్పదు. ఐ థింక్ ఇక్కడ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ప్రైవేట్ వాళ్ళు చేతులు ఎత్తేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకోవడం నా దృష్టిలో కరెక్ట్ మెకానిజం, కరెక్ట్ డెసిషన్. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ నడపాల్సినటువంటి మెడికల్ కాలేజెస్ని మీరు ప్రైవేటు పరం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులు వ్యాపారం కోసం, లాభాల కోసం పనిచేస్తారు. ప్రజల కోసం పనిచేసే అవకాశాలు చాలా తక్కువ కనబడతాయి. కాబట్టి ఇక్కడ అవకతవకలు ఎక్కడైనా జరిగితే రేపు మేము వచ్చిన తర్వాత వాటిని రివ్యూ చేస్తామని చెప్పినప్పుడు ఈరోజు పెద్ద చర్చగా మారింది. నెక్స్ట్ ప్రభుత్వ పరంగా తీసుకుంటే నాకు తెలిసి ఎవరికి అభ్యంతరం ఉండదు సార్. ప్రైవేట్కి ఇచ్చినప్పుడు ఇప్పుడు తెలంగాణలో ఒక అంశం జరుగుతుంది. మెట్రో
ప్రైవేట్కి ఇచ్చిన తర్వాత ఎల్ఎన్టీకి ఇచ్చిన తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళు మొన్న నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళేటప్పుడు జేఏసీగా ఏర్పడతా ఉన్నారు. మేము ఒక్కళ్ళే జరిపాము, 4-5 సంస్థలు వస్తే మేమందరం జేఏసీగా ఏర్పడతా ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళందరూ కూడా జేఏసీగా ఏర్పాటు చేసే మోడల్లో వచ్చేవాడు ప్రతివాడు లాభాలే చూసుకుంటాడు కదా. అవును. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఎస్ గవర్నమెంట్ వీ టేకప్ చేస్తున్నాం అన్నారు. ఇదే ప్రైవేటు అక్కడ మెడికల్ కాలేజెస్ని వీళ్ళు ప్రైవేటు పరం చేసి సంవత్సరానికి 5,000 రూపాయలు రెంటు, 66 సంవత్సరాలు లీజు. నెక్స్ట్ ప్రభుత్వం దీన్ని రివ్యూ చేయదా? అవును. జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చూద్దాం ఏం చాలా జరుగుతుందో. స్పష్టంగా ప్రభుత్వ పక్షాన ప్రజల పక్షాన ఆలోచించి ఆయన చేసినటువంటి 17 మెడికల్ కాలేజెస్ ఏ తీసుకొచ్చాడో వాటిని ఎప్పుడైతే పీపీపీ మోడల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తాననిదో ప్రజల్లో వచ్చిన రియాక్షన్ ఒకసారి మీరు చూడండి. రైట్ రైట్. అదే ఆ ఉద్యమాలు ఇష్యూలోకి ఏ మళ్ళీ విధంగా వెళ్దాం, చేస్తున్నారో మళ్ళీ చూడండి. ఇంకోసారి వెళ్దాం అక్కడ ఆ ఇష్యూలోకి. irrespect of political ఇక్కడ decision, నా ప్రశ్న ఏమంటే అవన్నీ మళ్ళీ ఇష్యూలోకి వెళ్దాం. ఒకవైపు ఎల్ఎన్టీ అంత పెద్ద సంస్థే చేతులు ఎత్తేస్తే గవర్నమెంట్ ఆ లోను అవన్నీ భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణలో. రేపు ఇన్ని వేల కోట్ల ఆస్తిని తీసుకుని కూడా ప్రైవేటు వాళ్ళు నడపలేదనుకోండి, గవర్నమెంట్ ఏం చేయలేని పరిస్థితికి వెళ్తుందా, లేదా గవర్నమెంటే మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందా అనే దాని మీద ఆలోచించకుండా ముందుకెళ్తున్నారా అన్నదే చర్చ. రైట్, చూద్దాం తర్వాత రోజుల్లో ఏం జరుగుద్దో.